యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ టెస్లా కంపెనీ 2021లో వాళ్ళ సేల్స్ ఆపరేషన్స్ని ఇండియాలో స్టార్ట్ చేస్తుందని మొన్న జరిగిన ప్రెస్ రిలీజ్లో కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇంకా అతను ఏమన్నారంటే ఫస్ట్ టెస్లా కంపెనీ సేల్స్ స్టార్ట్ చేస్తారని, తర్వాత ఇండియాలో వాళ్ళ అసెంబ్లీ స్టార్ట్ చేస్తారని, మరి కొన్ని రోజుల తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ సేల్స్ నుంచి ఇండియాలో వాళ్ళ పార్ట్స్ అసెంబ్లీ, తర్వాత మొత్తానికి ఇండియాలో టెస్లా కార్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది జరుగుతుందని అన్నమాట. ఇంకా తను ఏమన్నారంటే నెక్స్ట్ 5 yearsలో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియాని నెంబర్ 1 పొజిషన్లో చూడడమే వాళ్ళ ఏమని చెప్పడం జరిగింది. నిజం చెప్పాలంటే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా నెంబర్ 1 పొజిషన్ అనేది చాలా పెద్ద ఎయిమ్ అనే చెప్పుకోవాలి. ఈ నెంబర్ 1 పొజిషన్ని అచీవ్ చేయడానికి ఒక ఫస్ట్ స్టెప్గా టెస్లా కంపెనీ అని ఆయన చెప్పడం జరిగింది. అసలు ఈ టెస్లా కంపెనీ అంటే ఏంటి, దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందంటే, ఈ టెస్లా కంపెనీ వాళ్ళు వాళ్ళ కార్స్ని కంప్లీట్గా రిన్యూవబుల్ ఎనర్జీతోనే యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ కార్లు డ్రైవర్ లెస్ ఉంటాయి. సో ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ అనే చెప్పాలి ఈ కార్స్కి డ్రైవర్ లేకుండానే కార్స్ ఆటోమేటిక్గా సోర్స్ డెస్టినేషన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అవే తీసుకెళ్లి డ్రాప్ చేస్తాయి అన్నమాట. ఇంకా వీళ్ళు ఈ కార్స్లో యూనిక్ లిథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేస్తారు. సో ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి రీయూజబుల్ అన్నమాట. సో చార్జ్ చేసుకొని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళ కార్స్ డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇది ఒక ఎగ్జాంపుల్. దీన్ని సైబర్ ట్రక్ అని లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్స్ చాలా హై స్పీడ్ లో వెళ్తాయి. ఈజీగా 0 to 60 kilometers ని 4 seconds లో, 0 to 100 kilometers ని 5-6 seconds లో అచీవ్ చేస్తాయి అన్నమాట. ఇంకా ఈ టెస్లా కంపెనీ ఓన్లీ కార్సే కాకుండా రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన సోలార్ ప్యానెల్స్, ఇతర ప్రొడక్ట్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇతను ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ CEO, వరల్డ్ 3rd richest పర్సన్. తను వాళ్ళ కంపెనీ సేల్స్ ని ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు. సో దీని వల్ల ఇండియాకి ఫ్యూచర్ లో డోర్స్ ఓపెన్ అయ్యాయని చెప్పొచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అని. ఇంకా వీళ్ళు ఫ్యూచర్ లో టెస్లా కంపెనీ సేల్స్ బాగుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండియాలోనే చేస్తామనడం, టెస్లా కంపెనీ వాళ్ళ కార్స్ ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది ఈ మిగతా కంట్రీస్ లో ఉన్న కంపెనీస్ ని కూడా ఇండియాకి అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రెసెంట్ వరల్డ్ లో ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎవరు నెంబర్ 1 అంటే చైనా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే టెస్లా కంపెనీ కొన్నేళ్ల కిందటనే చైనాలో వాళ్ళ సేల్స్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ ఇండియాకి రావడం అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నితిన్ గడ్కరీ చెప్పినట్టు మనం నెక్స్ట్ 5 years లో వరల్డ్ లో నెంబర్ 1 ఉండాలనుకుంటే ఫస్ట్ చైనాని వెనుకకి పంపించాల్సి ఉంటుంది. సో చైనా నుంచి వాళ్ళు మన ఇండియాలో సేల్స్ ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం అనేది ఒక మంచి స్టెప్ అనే చెప్పాలి. ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో మీరు చూసుకుంటే కనుక టాప్ సెల్లింగ్ ప్లగ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ డేటా అన్నమాట ఇది. సో ఇందులో మీరు చూడొచ్చు చైనా ఎంత అహెడ్ ఉందో. నెక్స్ట్ వచ్చేసి యూరోప్, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. సో ఈ లిస్ట్ లో మనకి ఇండియా కనబడదు. ఎందుకంటే ఇండియాలో అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ కి సంబంధించిన ఒక అవగాహన లేకపోవడం అనేది ఒక విషయం. అయితే ఇంకో విషయం, ఇప్పటి వరకు గవర్నమెంట్ అనేది దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు, ఎలక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా సేల్స్ మీద. సో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ పెంచుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో మొత్తం ఎలక్ట్రిక్ కార్స్ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది, ఇంకా కాస్ట్ కూడా తగ్గుతుందని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏమిటంటే ఇండియాలో కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీస్ టెస్లా లాగా ఎలక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అందులో ఒక కంపెనీ వచ్చేసి ప్రయాగ్ అన్నమాట. సో వీళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఇది వీళ్ళ కార్ ప్రోటోటైప్ అన్నమాట. సో వీళ్ళు ఏమంటున్నారంటే 80% ఛార్జింగ్ 30 minutes లోనే అవుతుందని, ఇంకా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 504 kilometers వరకు ఆగకుండా వెళ్ళొచ్చని, టాప్ స్పీడ్ వచ్చేసి 196 km/h ఉంటుందని, 0 to 100 స్పీడ్ని 5.4 seconds లోనే అచీవ్ చేస్తుందని వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. ఇది కార్ డిజైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.